సుధీర్ రెడ్డి గారు 2 నిమిషాలు మీకు. అధ్యక్ష నమస్కారం. నెంబర్ 19 కాళహస్తి కాన్స్టిట్యున్సీ బొజ్జల సుధీర్ రెడ్డి. నేను 19 అని ఎందుకంటే అధ్యక్ష నా మీద 19 కేసులు అధ్యక్ష. ఇక్కడ చూస్తే ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే ఈ అసెంబ్లీలో 85% ఉన్న శాసనసభ్యులు అందరి మీద ఇంక్లూడింగ్ మీతో పాటు సీఎం గారితో పాటు డిప్యూటీ సీఎం గారితో పాటు ఇక ఉన్న విప్పులు చీఫ్ విప్పులు అందరు ఎత్తుకున్నా కూడా 85% మంది మీద కేసులు అధ్యక్ష. ఈ కేసులు పెట్టిన ఘనత మా అక్క చేయలేపుతుంది. మా అక్క అనితక్క మీద కేసులు ఉన్నాయి. హోంమంత్రి అందరూ మంత్రి మీద ఉన్నాయి అధ్యక్ష. ఈ కేసులు పెట్టిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డికి చెందిన అధ్యక్ష. ఎందుకంటే ఈ 2019 ముందర చూస్తే 19 నుంచి 24 వరకు చూస్తే ఇక్కడ సభలో ఉన్న గౌరవ శాసనసభ్యుల మీద ఎవరో మీద కేసులు లేవు. నాట్ ఈవెన్ 5%. ఇప్పుడు చూస్తే 85% కేసులు ఎట్టొస్తాయి అంటే అప్పుడు మంచోళ్ళు ఇప్పుడు దొంగలు అయిపోతారా? నిజంగానే అంటే ప్రజలు కూడా ఇంతమంది దొంగలు ఎందుకున్నారా? ఒక్కసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇతను చేసిన అన్యాయం ఇంత అంతగా అధ్యక్ష. ఇప్పుడు చూస్తే ఆనాడు ఈనాడున్న ముఖ్యమంత్రి గారు ఆడు అన్నారు గౌరవంగా ఈ కౌరవ సభ నుంచి గౌరవ సభకు వస్తాము అని చెప్పి ఆ రోజు ఆయన ఇక్కడ ఇదే శాసనసభలో బాధతోని ఎంతో మనసులో ఆయన మీద ఎన్నో మాటలు మాట్లాడారు ఈ అసెంబ్లీలో. ఈరోజు మా దురదృష్టం ఏంటంటే గెలిచిన 11 మందులు కూడా అక్కడ ఒక్కడు కూడా లేకుండా పోయా. దయచేసి ఆ మార్షల్స్ కన్నా ఏదో ఫేస్ మాస్క్ వేసి కూర్చోబెట్టి అధ్యక్ష వాళ్ళకన్నా అరుచుకుంటా కూర్చుంటాం. దయచేసి మీ అందరూ కోరిన అధ్యక్ష. ఎంత దారుణం అంటే చేసిన పనులన్నీ దొంగతనాలు చేసి చేసిన రచ్చంతా చేసేసి ఈరోజు కనీసం అసెంబ్లీకి కూడా రారు. ఈరోజు నా పక్కన 2 ఉన్నారు. ఆదిరెడ్డి వాసు ఈయనకైతే ఫ్యామిలీ ప్యాకేజ్ అధ్యక్ష. అందరికీ సింగిల్ ప్యాకేజ్ అని ఈయన ఫ్యామిలీ ప్యాకేజ్. ఫ్యామిలీ తీసుకోపోయి మరి జైల్లో పెట్టేసి వాళ్ళు దారుణంగా చేసే పరిస్థితి. మా వెనకాల ఉన్నాడు మా నానన్న. ఆయన్ని కాళ్ళు ఇరగొట్టేసి ఏ రకంగా చేశారో మొత్తం ఏ ప్రజాన్ని చూసింది. 37 కేసులు మా అన్న మీద. ఇదో మా ఇంకొక అన్న ఈయన ఒక్కసారి అందరూ చూడాలి అధ్యక్ష. ఈయనట హోంమంత్రి మీద అటాక్ చేశారంట అధ్యక్ష. ఒకసారి అన్న ప్లీజ్. ఈయనట హోంమంత్రి మీద డైరెక్ట్గా అటాక్ చేశారంట అధ్యక్ష. ఈయన మీద కేసు. ఇంత దారుణంగా ఏ రకంగా చేశారో మీరందరూ చూస్తున్నారు అధ్యక్ష. ఇక కాళహస్తికి వస్తే మాకు ఒక పిల్ల సైకో అధ్యక్ష. మా అన్న లోకేష్ అన్న పాదయాత్రలో పోయేటప్పుడు అడుగుల కష్టాలే. ఎక్కడ చూసినా కూడా స్టోన్ పెడ్లింగ్స్ రౌడీల్ని పెట్టుకొని ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి కాళహస్తిలో లోకేష్ అన్న మీద 3 కేసులు అధ్యక్ష. బడ్జెట్ గురించి మాట్లాడడం బడ్జెట్ గురించి మారుతా అధ్యక్ష. ఎందుకంటే ముందు బాధలు చెప్పుకుంటే తర్వాత బడ్జెట్ చెప్పుకుంటా. కానీ ఇట్లా చూసుకుంటా పోతే ఎన్నో బాధలు అధ్యక్ష. కాళహస్తిలో 16 ఏళ్ళు పిల్లోడు మన్నవరం గ్రామం. అతను కరెక్ట్గా కేసు పెట్టక ముందర వారం రోజుల్లో అమెరికాకు పోవాలి. I-20 వీసా అని రెడీగా ఉన్నాడు. అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు అధ్యక్ష. లుకౌట్ పెట్టింది కాక లుకౌట్ నోటీస్ ఇచ్చేసి అధ్యక్ష 16 ఏళ్ళ చిన్న పిల్లోడి మీద. ఈ రకంగా దారుణాలు జరిగాయి అధ్యక్ష. ఇంకా మీ గురించి చెప్పాలంటే మిమ్మల్ని ఏ రకంగా లాకపోయారో, ఏ రకంగా పాదాల మీద కొట్టారో, ఏ రకంగా మిమ్మల్ని హింస చేశారో మొత్తం భారతదేశం చూసింది. నిజంగానే ఇవన్నీ బాధపడే అధ్యక్ష. మేము ఒకటే చెప్తున్నాం అధ్యక్ష, దయచేసి ఇక బడ్జెట్ కాడికి వస్తా అధ్యక్ష. మీరు అన్నట్టు మిమ్మల్ని కూడా బాధ పెట్టను. దీంట్లో ఏంటంటే అధ్యక్ష దయచేసి CCTV కెమెరాస్ అత్యంత ధైర్యంగా ఉన్నాయి. ఎక్కడ పట్ట దొంగతనాలు జరుగుతున్నాయి, ఎక్కడ పట్టిన క్రైమ్ జరుగుతున్నాయి. మనితక్కను కోరేది ఏంటంటే CCTV కెమెరాస్ మీద, నైట్ విజన్ డ్రోన్స్ మీద, అటనే పోలీస్ వెహికల్ అధ్యక్ష. అసలు ఆ వెహికల్స్ ఎందుకున్నాయా ఏం అర్థం కావట్లేదు. బైక్లో పక్కన సైకిల్ దొంగేసుకొని పోతా ఉంటాడు, వెహికల్స్ మాత్రం ఆడే ఉంటాయి. పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. దయచేసి పాత గవర్నమెంట్ కనీసం రిపేర్ కన్నా డబ్బులు ఇచ్చుంటే బాగుండేది అధ్యక్ష. అది కూడా ఇచ్చిన పాపన పోలేదు. కాబట్టి ఈరోజు ఆ వెహికల్స్ కూడా దాని పరిస్థితిలో ఉన్నాయి. ఇక ఆ గన్నులు పేలతాయో లేదో తెలియదు అధ్యక్ష. ఎందుకంటే దాన్ని వాడి పేల్చి ఏంది కథ అనేది టెస్టింగ్ కూడా చేసే పరిస్థితి అధ్యక్ష. అలానే
పోలీస్ స్టేషన్ల మీద దయచేసి దృష్టి పెట్టాలి. ఎందుకంటే పోలీస్ తమ్ముళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే పని చేస్తున్నారో వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ అనేది గవర్నమెంట్ కల్పించాలి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు వాళ్ళు లేనిదే మనం లేవు, శాంతి లేదు, భద్రత లేదు. ఎందుకంటే శాంతిని గడిచిన 5 సంవత్సరాల్లో కూనీ చేశారు, భద్రతని తీసుకెళ్లి భద్రంగా లాకర్లో పెట్టారు అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసాం. అట్నే ఈవెన్ ఇన్సూరెన్స్ టు పోలీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు ఆ రకంగా ఉంటే పాపం ఎప్పుడు కూడా నిరంతర శ్రమజీవులు, వాళ్ళకి మరి 24 అవర్స్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి దయచేసి ఇది వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ మీద గట్టిగా దృష్టి పెట్టాలా, హెల్త్ మీద దృష్టి పెట్టాలా. అట్నే మా అమ్మ బాధితమ్మని కోరేది ఇంకోటి అధ్యక్ష, దయచేసి అక్క పెట్రోల్ కొద్దిగా ఎక్కువ పోయింది అధ్యక్ష. అక్క పాపం వాళ్ళు పోయినాక సస్తాంటారంట, మాకు చెప్పినారు, చాలా మంది బాధపడ్డారు. అట్నే ఇంకా ఐ విల్ కంక్లూడ్ దిస్ విత్ వన్ స్మాల్ అధ్యక్ష. దాని తర్వాత ట్రాఫిక్ కానిస్టేబుల్ అధ్యక్ష, కాళహస్తిలో ఎత్తుకుంటే నిజంగానే మా టెంపుల్ టౌన్ అధ్యక్ష చాలా మంది రద్దీ వస్తుంటుంది, స్వామివారి భక్తులు చాలా మంది వస్తుంటారు. కానీ అక్కడ కానిస్టేబుల్ మాత్రం ఉన్నదానికన్నా అట్లీస్ట్ 10-20% కూడా తక్కువ ఉంది అధ్యక్ష. అంటే 80% కానిస్టేబుల్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ కాళహస్తి అధ్యక్ష. దయచేసి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి మీరు సమయం కేటాయించినందుకు మీకు 100 దండాలు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. నమస్కారం. ఇక్కడ మీరు చెప్పారు కదా